విచ్ కంట్రీ రీసెంట్లీ రిటర్న్డ్ ది 11th century చోళ డైనెస్టీ అనేమంగళం కాపర్ ప్లేట్స్ టు ఇండియా? 11వ శతాబ్దపు చోళ రాజవంశానికి చెందిన అనేమంగళం రాగి పలకలను ఇటీవల భారతదేశానికి ఏ దేశం తిరిగి ఇచ్చింది? ఒకసారి ఇంకా ఆప్షన్ చూసినట్టయితే ఫ్రాన్స్, ది యునైటెడ్ కింగ్డమ్, ది నెదర్లాండ్స్, పోర్చుగల్. సో నెదర్లాండ్స్ వారు భారతదేశానికి చోళ రాజవంశానికి చెందినటువంటి రాగి పలకల్ని తిరిగి ఇవ్వడం జరిగింది. ఎందులో భాగంగా ఇచ్చారు అంటే భారతదేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు నెదర్లాండ్స్కి అఫీషియల్ విజిట్గా వెళ్ళడం జరిగింది. ఆ యొక్క అఫీషియల్ విజిట్లో నెదర్లాండ్స్లో ఉన్నటువంటి లేడిన్ అనేటువంటి యూనివర్సిటీ వారు ఈ యొక్క రాగి పలకల్ని భారతదేశానికి తిరిగి ఇవ్వడం జరిగింది. మరి ఈ రాగి పలకలు నెదర్లాండ్స్కి ఎలా వెళ్ళాయి అంటే ఏదైతే 18th centuryలో డచ్ కొలోనియల్ రూల్లో ఈ యొక్క రాగి పలకలు అనేవి డచ్కి వెళ్ళడం జరిగింది. డచ్ అంటే నెదర్లాండ్స్. సో ఆ యొక్క నెదర్లాండ్స్లో ఈ యొక్క లేడిన్ అనేటువంటి ఒక యూనివర్సిటీలో ఈ రాగి పలకల్ని భద్రపరచడం జరిగింది. ఈ యొక్క అఫీషియల్ విజిట్లో భాగంగా అవి మళ్ళీ తిరిగి భారత్కి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కమింగ్ టు ది చోళ డైనెస్టీ. ఈ యొక్క చోళ డైనెస్టీ అనేది 9వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు తమిళనాడు పరిసర ప్రాంతాలని పాలించడం జరిగింది. వీరి యొక్క క్యాపిటల్ ఏంటి అంటే తంజావూరు. మరి ఈ యొక్క చోళ డైనెస్టీని ఎవరు స్థాపించారు అంటే విజయాలయ చోళ. మరి చోళ డైనెస్టీలో గొప్ప చక్రవర్తి ఎవరు అంటే రాజేంద్ర చోళ 1. సో మరి ఈ యొక్క కాపర్ ప్లేట్స్ని ఎవరు వేయించారు అంటే రాజరాజ చోళ 1. ఎవరికి అంటే ఏదైతే చూడామణి విహారం ఉంటుందో బౌద్ధ మతానికి చెందినటువంటి చూడామణి విహారానికి ఈ యొక్క కాపర్ ప్లేట్స్ని వేయించడం జరిగింది. సో ఈ యొక్క క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ది నెదర్లాండ్స్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ వన్.